బ్రేకింగ్ న్యూస్ స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక కౌంటర్ పిటిషన్ కి కడియం రిప్లై ఇచ్చారు. అయితే లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. నేను బీఆర్ఎస్ ప్రభుత్వం సభ్యత్వం రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదంటూ కూడా పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఎక్కడా చెప్పలేదంటూ కూడా కడియం శ్రీహరి అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు అటు కడియం శ్రీహరి అయితే ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రిప్లై ఇచ్చారు. తను అటు బీఆర్ఎస్ సభ్యత్వం మానుకోలేదు, అలాగే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదంటూ కూడా క్లియర్ కట్ గా లిఖిత పూర్వకంగా అయితే వివరణ ఇచ్చారు. మరి దీనిపై ఎవరెలా స్పందిస్తారనేది కూడా చూడాలి. ఇప్పటికే స్పీకర్ అయితే 5 ఎమ్మెల్యేలపై కూడా వివరణ ఇచ్చారు. మరి వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ చెప్పండి, ఎట్టకేలకు కడియం శ్రీహరి కూడా ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కూడా వివరణ అయితే ఇచ్చారు. తాను అటు ఏదైతే బీఆర్ఎస్ సభ్యత్వం వద్దనుకోలేదు, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదంటూ క్లియర్ కట్ గా చెప్పారు. అంటే తను ఏం చేయబోతున్నారనేది కూడా దీనిలో కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు అటు స్పీకర్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల కేసు చాలా వేగవంతంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. చాలా రోజుల పాటు ఇదే కేసు పైన అటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో, నేరుగా స్పీకర్ ఛాంబర్లో ఇటు ఫిరాయింపులదారులు ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున విచారణకు హాజరయ్యారు. అయితే చివరిగా దీనిపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ నెల 18వ తారీఖు లోపల కూడా నివేదిక ఇవ్వాలంటూ చెప్పడంతో స్పీకర్ ఛాంబర్ దీనిపైన స్పీడ్ పెంచింది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ కాసేపటి క్రితమే అఖిల 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ కూడా ఇచ్చింది. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామంటూ చెప్పింది. అయితే ప్రస్తుతం మొత్తం కూడా 10 మంది పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఛాంబర్ మొత్తం 8 మంది ఎమ్మెల్యేలను విచారించింది. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ అడ్వకేట్లను కలిపి మొత్తం ఫిరాయింపుల పిటిషన్దారులు అండ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అందులో 5 మందికి ప్రస్తుతం ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3కి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవ్వాలి. అయితే ఇందులో కీలకంగా 2 సంబంధించినటువంటి అంశం మారింది. అందులో ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరొక ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. అయితే వీళ్ళిద్దరికి కూడా ఇప్పటికీ మీ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి వివరణ కావాలి అంటూ కూడా కోరినప్పటికీ ఇప్పటి వరకు కూడా 2 వివరణ ఇవ్వలేదు. కానీ కాసేపటి క్రితం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తానుకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఏదైతే కడియం శ్రీహరి పైన అటు పిటిషన్ వేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. సో వివేకానంద గౌడ్ మెన్షన్ చేసింది ఏంటంటే ప్రస్తుతం కడియం శ్రీహరి బీఆర్ఎస్ గుర్తుతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ మారారు. సో ఈయనకు సంబంధించినటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయండి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ కి వివరణ కోరుతూ, అంటే మీ పైన ఈ విధంగా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఈ విధంగా ఆరోపణలు చేశారు. సో దీనికి మీరు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అంటూ కూడా స్పీకర్ ఛాంబర్ నుంచి నేరుగా కడియం శ్రీహరికి నోటీసులు వెళ్ళాయి. సో ఆ నోటీసులకు వివరణ ఇవ్వడానికి కాస్త సమయం కావాలని కోరారు. సో మొత్తానికి నోటీసులకు వివరణ కాసేపటి క్రితం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ నోటీసుల కాపీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. టు వివేకానంద గౌడ్ అంటూ కూడా మొత్తం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వివరాలు మెన్షన్ చేస్తూనే ఇందులో కీలక పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఐఎమ్ ద respondent herein and well acquainted with the facts of the case. I state that I deny each and every allegations is made in the petition filed seeking in the disqualification unless I specially admitted any harassment made therein. Nothing shall be deemed to have been admitted అంటూ కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. నేను ప్రస్తుతం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నానో అవన్నీ కూడా వాస్తవాలు కాదు. నేను పార్టీ మారానంటూ పదే నన్ను హెరాస్ చేస్తున్నారు. కానీ నేను పార్టీ మారిందంటూ కూడా నా పైన ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేశారో అది వాస్తవం కాదు అంటూ కూడా పాయింట్ 1లో పేర్కొన్నారు. ఇక పాయింట్ 2లో ఐ స్టేట్ దట్ ద అబౌవ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ is filled to declare that
I have voluntarily given up my primary membership of Bharatiya Rashtra Samiti and joined Indian National Congress. I state that this allegation is blunted lie, as I have never given up my primary membership of BRS party and never take my membership with the Indian National Congress అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నార్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ ఇంటెన్షన్ టు జాయిన్ ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ, స్టేట్ ద ఇన్స్టెంట్ పిటిషన్ గ్రౌండెడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పారాగ్రాఫ్ అంటూ కూడా సెకండ్ పాయింట్ మెన్షన్ చేశారు. ఏదైతే నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సభ్యత్వం రద్దు చేసుకోలేదు, సేమ్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సభ్యత్వం తీసుకోలేదు, అండ్ మోర్ ఓవర్ నాకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎటువంటి ఇంటెన్షన్ కూడా లేదు అంటూ కూడా పేర్కొన్నారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ రిప్లై పైన నెక్స్ట్ మరొకసారి వివేక్ కి నోటీసులు వెళ్తాయి. ఈ రిప్లై పైన మీరు ఎలాంటి సమాధానం ఇస్తారని అడుగుతారు. సో వివేక్ ఇచ్చినటువంటి ఆన్సర్ ని బేస్ చేసుకొని క్రాస్ ఎగ్జామినేషన్, అంటే గతంలో 8 మంది ఎమ్మెల్యేలను ఎలా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారో అలానే ప్రస్తుతం కడియం శ్రీహరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం నివేదిక ఇవ్వనున్నారు. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే విచారణ అయితే వేగవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ రోజు స్పీకర్ పంపించిన నోటీసులకు గాను కడియం శ్రీహరి అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. తాను బీఆర్ఎస్ సభ్యత్వం వదులుకోలేదు, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదంటూ కూడా లిఖిత పూర్వకంగా ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనిపై విచారణ స్పీకర్ అయితే మరి కొనసాగిస్తారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి.